ఎప్పుడు మీరు రాంబాబు గారు కలిసి కనిపించరు ఎందుకు? మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఎప్పుడు అసలు ఇంతకుముందు విభేదాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే అసలు 30 సంవత్సరాలు మేము ఎప్పుడు కలిసి కనిపించం. నేను ఇండిపెండెంట్గా వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్ళి సహాయం చేసి మళ్ళీ నా వృత్తి వేరే ఉంది కనుక నేను నా వృత్తిలో ఉంటాను. కలిసి రాజకీయాల్లో లేము మేము. మొత్తానికి కొత్త తరహా రాజకీయానికి మీరు ఒక తెరలేపారు. ఇక్కడ దాదాపుగా చేసిన పనులన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లో అసలు అంటే నోట్ చేసుకుని ఎక్కడ ఎండ్ టు ఎండ్ మీరే ప్రత్యక్షంగా కలగజేసుకుని చేసే లెవెల్లో ఒక్కొక్క సేవా కార్యక్రమంలో దానికి స్ఫూర్తి ఎవరు సార్ మీకు ఓవరాల్గా? అందువల్ల అది స్ఫూర్తిగా తీసుకున్నాను నేను. ఒకటి మీ ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థి, ఆయన సంగం డైరీ నడుపుతున్నది వారే. అండ్ సంగం డైరీకి అనుసంధానంగా ఒక హాస్పిటల్ కూడా పెట్టారు. అంటే వారు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పొచ్చు కదా. వారు సంగం డైరీ కానీ దానికి అనుసంధానంగా పెట్టిన హాస్పిటల్లో కానీ ధూళిపాళ నరేంద్ర చౌదరిది ₹1 మూలధనం లేదు. తండ్రి ధూళిపాళ వీరయ్య చౌదరిది ₹10 లేదు. అపోలో లాగా, కిమ్స్ లాగా, కావూరి హాస్పిటల్ లాగా బిల్లింగ్ చేసుకుని డబ్బులు కాజేస్తున్నాడు ఒక పక్క. అక్కడ గ్రావెల్ మాఫియాలో వారి హస్తం ఉందని చెప్పి కొంతమంది చెప్పారు. వేజన్ల ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 800 ఎకరాల క్వారీయింగ్ ఒక రోజులో జరిగింది. వీరి తండ్రి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండ అది నగ్న సత్యం. మీకు రోసయ్య గారికి సత్సంబంధాలు ఉన్నాయా? అంటే మీరు రావడం వల్ల ఆయన పొన్నూరు నుంచి షిఫ్ట్ అయ్యారని ఒక టాక్. వారు 7 శాసనసభ్యత్వాలతో సమానమైన పార్లమెంట్ సభ్యత్వంకి అభ్యర్థిగా వారు నిర్ణయించబడ్డారు. వారికి ప్రమోషన్ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నా, వారు భావిస్తున్నారు. ఈ జర్నలిస్టులకి ఆ బాధ వద్దు, సామాన్య ప్రజలు ఎవరన్నా ఇలాంటి ప్రశ్నలు వేయడానికి అవసరం లేదు. మీరు ఇంతవరకు ప్రతిపక్షం గురించి ఒక మాట కూడా అనలేదు. నేను ఆ రూట్లో వెళుతూ నా ప్రత్యర్థి అయిన ధూళిపాళ నరేంద్ర ఏకరు పెడుతున్నా, ప్రతి బహిరంగ సభలో ఏకరు పెడుతున్నా. కూటమి గురించి కూడా మీరు పెద్దగా మాట్లాడలేదు. ఎందువల్ల? అంటే ఏమైనా కారణం? నా భావాలు నేను వ్యక్తపరుస్తాను. రేపు మీరు ఒకవేళ గెలిస్తే ఏమిటి, గెలవకపోతే ఏమిటి? నన్ను ఈ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ భావజాలానికి నేను వారసుడని నిరూపించుకోవడానికి మరెంతో సమయం లేదు, వస్తుంది, చూపిస్తాను. అందరికీ నమస్కారం. పొన్నూరు నియోజకవర్గం పోటీకి సిద్ధంగా ఉంది. అండ్ ఇక్కడ ఒక కొత్త తరహా రాజకీయ నాయకులు పరిచయం అయ్యారు. వారే ఇక్కడ స్థానికంగా ఒకలాంటి పవర్ స్టార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి కొంత తిక్కుంది, కానీ ఆ తిక్కకి లెక్క ఉంది. కానీ లెక్కలేవి చూసుకోకుండా ఫ్రాంక్గా చెప్పాలంటే బోలెడంత డబ్బు వెచ్చించి ఇక్కడ స్థానికంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ టికెట్ వచ్చినా రాకపోయినా దీంతో నేను సంతృప్తి పడతాననే ఒక వైఖరితోటే ముందరకెళ్లారు. ఆ అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అవకాశం ఇస్తారు. పొన్నూరు చాలా క్లిష్టమైన నియోజకవర్గం అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ధూళిపాల కుటుంబానికి గతంలో చాలాసార్లు ఇక్కడ శాసనసభ్యత్వం ప్రజలు ఇచ్చారు. మరి ఈసారి ఏమిటి ఆయన గెలుపు అవకాశాలు మాట్లాడుతూ వస్తున్నామనో. సార్ నమస్కారం. నమస్కారం. సో ఒక క్వశ్చన్ అడగక మానలేకపోతున్నాం. ఎప్పుడు మీరు రాంబాబు గారు కలిసి కనిపించరు ఎందుకు? మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? లేక అంటే నేను ఎప్పుడు అసలు ఇంతకుముందు విభేదాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే అసలు 30 సంవత్సరాలు మేము ఎప్పుడు కలిసి కనిపించం. నేను ఇండిపెండెంట్గా వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్ళి సహాయం చేసి మళ్ళీ నా వృత్తి వేరే ఉంది కనుక నేను నా వృత్తిలో ఉంటాను. కలిసి రాజకీయాల్లో లేము మేము. సో నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు సపరేట్గా నేను వేరొక నియోజకవర్గాన్ని ఎదుర్కొన్నాను కాబట్టి ఆయనతో కలిసి పనిచేయడానికి అవకాశం లేదు. నేను పోయి సత్యనపల్లిలో పోటీ పడి ఆయన టికెట్ అడిగితే ఇద్దరం కలిసి కనిపిస్తాం, లేకపోతే వేరువేరుగా అక్కడ కనిపిస్తాం. వేరువేరుగా రాజకీయాలు చేయాలి కనుక వేరువేరుగానే కనిపిస్తాం. మొత్తానికి కొత్త తరహా రాజకీయానికి మీరు ఒక తెరలేపారు. ఇక్కడ అంటే దాదాపుగా చేసిన పనులన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లో అసలు అంటే నోట్ చేసుకుని ఎక్కడ ఎండ్ టు ఎండ్ మీరే ప్రత్యక్షంగా కలగజేసుకుని చేసే లెవెల్లో ఒక్కొక్క సేవా కార్యక్రమంలో. దానికి స్ఫూర్తి ఎవరు సార్ మీకు ఓవరాల్గా? 100కి 150 జగన్మోహన్ రెడ్డి గారు. 100కి 150. నేను చెప్తున్నా కదా, నా జీవితమే మాకు స్ఫూర్తి అండి. మా తండ్రి గారు చదువుకోబట్టి మేము ఈ స్థాయికి వచ్చాం కనుక అనేక వందల మంది, లక్షలాది మంది ప్రజలకి వారు విద్యా వైద్యం అందజేస్తున్నారు. అందువల్ల అది స్ఫూర్తిగా తీసుకున్నాను నేను. ఒకటి. రెండోది, నాకు ఒక రకమైన ఎమోషన్ కూడా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో. ఎందుకయ్యా అంటే నేను ప్రతి భార్యాభర్తలు ప్రొద్దుటే కాఫీ తాగేటప్పుడు వారి బిడ్డల గురించి జనరల్గా ఆలోచిస్తారు. సపోజ్ మీ తండ్రి గారి కాలంలో
మీ తల్లిగారు తండ్రి గారు మాట్లాడుతూ స్వప్నాన్ని పై చదువులు చదివించాలా లేకపోతే పెళ్లి చేయాలని ఆలోచించి ఉండొచ్చు. అట్లాగే నా గురించి కూడా మా తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తారు, మా సిస్టర్స్ గురించి, బ్రదర్ గురించి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పొద్దున్నే కాఫీ తాగేటప్పుడు వారి బిడ్డల గురించి ఆలోచించటం లేదు అని నా అభిప్రాయం. కారణం ఏంటంటే వారిద్దరు పిల్లలు బాగా చదువుకుని మెరిటోరియస్గా పై చదువుల్లో ఉన్నారు కనుక వారి గురించి వీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. పాలకులు రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తమ బిడ్డల్లాగా భావించాలని వారిని గురించి వీరు ఆలోచించేసి కొన్ని ఆలోచనలే చట్టరూపంలో వస్తున్నాయని నేను భావిస్తూ ఉన్నానండి. కారణం ఏంటంటే 16 రకాల ఆహారాలు మధ్యాహ్నం మిడ్ డే మీల్లో పెట్టాలని అసలు ఎవరు దీన్ని రచించారు? ఈ పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి, రాగి జావ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అనేటువంటి మెను ఒకటి. అదేవిధంగా ఈ ఎన్ఎంఎస్ని పెట్టి నులిపురుగు రాకుండా పిల్లలకి ట్యాబ్లెట్లు ఇవ్వడం. అంటే తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో బిడ్డల్ని, రాష్ట్రంలో ఉన్న పిల్లలందరినీ కూడా వీడికి షూ ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, నాడు నేడు కింద బడిని ఇలా పునర్నిర్మాణం చేయాలనేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వచ్చిన ఆలోచనే ఈ రోజున చట్టరూపం దాల్చిందని నేను భావిస్తున్నానండి. ఖచ్చితంగా కుటుంబ ప్రమేయం దీనిలో మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు, భావోద్వేగానికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబం ఇన్ఫ్లుయెన్స్ మన మీద తెలియకోకుండా ఉంటుంది. అవును, చెడ్లో ఉండకపోవచ్చు కానీ మంచిలో ఉంటుందని నేను నమ్ముతాను. ఒకటి. రెండోదండి, ఇప్పుడు ఈ స్కీమ్స్ కూడా డిజైన్ చేసిన పిల్లలకి 4 ఫీజు రీయింబర్స్మెంట్లు ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చేసి, ఇవన్నీ ఇచ్చేస్తే వాళ్ళ చదువులన్నీ బ్రహ్మాండంగా ఏమి నడవు. మళ్ళీ తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలను కాపాడాలి. వాళ్ళకి మరి స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేయించలేదు అనుకోండి, 2 ఎకరం పొలం అమ్మేస్తారు, ఆర్థికంగా బ్యాంక్రప్ట్సీ అవుతారు. అందుకని కుటుంబాన్ని వివిధ పథకాల ద్వారా ఆసరానండి, లేకపోతే ఇంకొక రకమైనటువంటి కాపు నేస్తామనండి, లేకపోతే ఆటో వానికి 10,000 అనండి, మత్స్యకారుడికి 10,000 అనండి, ఆ కుటుంబాన్ని అక్కడ పరిరక్షిస్తూ పిల్లల్ని స్వయం సమృద్ధిగా పెరగడానికి కావాల్సిన స్కీమ్స్ అన్నీ రెండింటిని, అంటే లో లెవెల్లో ఇన్నర్ సర్కిల్లో పిల్లలకి కావాల్సిన స్కీమ్లు, అవుటర్ సర్కిల్లో కుటుంబాన్ని చిన్నాభిన్నం కాకుండా ఉండేదానికి కాపాడడం వల్లే వీరందరూ మానవ వనరులు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నాయనండి. మరో 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండగలిగితే 100% ఉంటారు, దాంట్లో ఏమనుమానం లేదు. బీద ప్రజానీకం అందరూ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు చదువుకుని మాలాగా ఎమ్మెల్యే దాకా వెళ్ళొచ్చు, మంత్రుల దాకా వెళ్ళొచ్చు. ఒకసారి మానవ వనరులు అభివృద్ధి చెందిన తర్వాత జీడిపీలు పెరిగితే అన్నీ పెరుగుతాయండి, అన్ని నిర్మాణాలు వచ్చేస్తాయి, అన్ని అభివృద్ధులు వచ్చేస్తాయి. కొంత అభివృద్ధిని సాక్రిఫైస్ చేస్తుందని ప్రభుత్వం మీద ఉన్నటువంటి విమర్శ కొద్ది కాలం కొద్దిగా తక్కువగా ఉన్న మానవ వనరులు అభివృద్ధి చెందిన తర్వాత ఖచ్చితంగా ఒక కుటుంబాలు బాగుపడిపోయే పరిస్థితి ఉంది కనుక వారి సంక్షేమమే స్ఫూర్తిగా నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నానండి. వేరే ఎట్టి స్వార్థపూరితమైన ఆలోచనలు కూడా నా రాజకీయ ప్రవేశంలో లేవు, ఉండబోవు. నేను సాంప్రదాయేతర రాజకీయ నాయకుడిని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతాను. రైట్. మీ ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థి, ఆయన సంగం డైరీ నడుపుతున్నది వారే. అండ్ సంగం డైరీకి అనుసంధానంగా ఒక హాస్పిటల్ కూడా పెట్టారు. అంటే వారు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పొచ్చు కదా. బాగా బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కార్పొరేట్ బిల్డింగ్ చేస్తున్నారు. అవునా? నేను ఒక విషయం ఏంటంటే, నేను వెచ్చించిన ప్రతి రూపాయి కూడా నాది, లేకుంటే నా తండ్రి ద్వారా నాకు వచ్చింది, లేకుంటే నా తాత అంబటి బాబాయ్ ద్వారా మాకేమన్నా వచ్చి ఉంటే అదన్నా నేను చేస్తాను. నేను ఎక్కడ బజార్లో అడుకోవట్లేదు, నేను వ్యాపారం చేసో ఇంకో రకంగా సంపాదించుకున్నది నేను వెచ్చిస్తున్నాను. వారు సంఘం డైరీ కానీ దానికి అనుసంధానానికి పెట్టిన హాస్పిటల్లో కానీ ధూళిపాళ నరేంద్ర చౌదరిది ₹1 మూలధనం లేదు, తండ్రి ధూళిపాళ వీరయ్య చౌదరిది ₹10 లేదు, వాళ్ళ తాత ధూళిపాళ రత్తయ్య చౌదరి పావలా కూడా లేదు. మొత్తం ప్రజలు లేకుంటే పాల ఉత్పత్తిదారుల షేర్ క్యాపిటల్ తోటి స్థాపించబడినటువంటి సంగం డైరీ నుంచి 10 ఎకరాల స్థలాన్ని తీసుకొని ధూళిపాళ వీరయ్య చౌదరి ట్రస్ట్ అని పెట్టి హాస్పిటల్ పెట్టి నువ్వు కార్పొరేట్ బిల్డింగ్ చేసుకుని అపోలో లాగా, కిమ్స్ లాగా, కావూరి హాస్పిటల్ లాగా బిల్డింగ్ చేసుకుని డబ్బులు కాజేస్తున్నాడు ఒక పక్క. రెండో పక్క వీళ్ళందరూ పాల ఉత్పత్తిదారులు రైతులు, వీళ్ళకి ఫ్రీ వైద్యం చేస్తున్నామని చెప్పి వాళ్ళ బయలాలో ఉన్న ప్రకారంగా సంగం డైరీ నుంచి 50% బిల్డింగ్ మళ్ళీ రీంబర్స్ చేసుకున్నాడు. అంటే వేరే హాస్పిటల్ అపోలోలో ₹4 లక్షల బిల్డింగ్ జరిగితే ఈయన 4 లక్షలకి బిల్డింగ్ చేసి ప్రజల దగ్గర తీసుకుంటున్నాడు, మరో 2 లక్షలు సంగం డైరీ నుంచి తీసుకుంటున్నాడు. ఈయన పెట్టిన వెల్ఫేర్ హాస్పిటల్ అని పేరు పెట్టబడింది, ఫౌండేషన్ పేరు వారి కుటుంబ సంక్షేమానికి పనికొస్తుంది కానీ వారి సంక్షేమానికి కాదు. అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన భార్య, ఇంకొక ఆయన చుట్టం ఒక మెడికల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆయన కూతురు ఒక డైరెక్టర్, ఇంకొక కూతురు అమెరికాలో కూర్చొని ఇక్కడ జీతం డ్రా చేస్తుంటుంది. టోటల్గా అది వ్యాపార అభివృద్ధి సంస్థ వారి కుటుంబానికి మూలధనం లేని జాక్పాట వాళ్ళకి తగిలింది, దాన్ని చేసుకుంటుంది.